అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు అనడం వింతగా ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేత కాదు, ఆ హోదాకు తగిన సంఖ్యాబలం వైసీపీకి లేదనేది జగమెరిగిన సత్యమని అయ్యన్న తెలిపారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశారు. ఒకసారి కాదు 2-3 సార్లు కూడా మీరు రావాలి, మీరు ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే, మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి, అంచేత మీరు రావాలని కొన్ని కోరడం జరిగింది. ఈ టైం మాట్లాడారు, రావట్లేదు అతను. పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏం మాట్లాడతారండి, నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పమంటారు. ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అక్కడ ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట. ఎట్లా ఇది అంటే అవగాహన ఉంది మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రశ్న వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగమంతా తెలుసు కానీ జగన్ తెలియట్లేదు, అది బాధ. నీకు నీకోసం కొత్త రాజ్యాంగం రాస్తామేమన్నా, కొత్త రూల్స్ ఏమి పెడతామా? నీకున్న నెంబర్ 11. మరి నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎంత నెంబర్ ఉండాలి? 18 ఉండాలి. సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా, వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా రా, నీతో పాటు వాళ్ళు కూడా వెళ్తున్నావు. వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్లో కలుస్తుంటారు విశాఖపట్ల, దీన్ని ఏమైనా వచ్చి మాట్లాడండి మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దని మాకు ఆర్డర్ ఇస్తారంటారు. ఏంటి ఇది తప్పు కదా? ప్రజాస్వామ్యులు మిగతా 10 మంది అయినా వచ్చి కనీసం కాన్స్టిట్యూన్సీ సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా యాజ్ ఏ లీడర్, పార్టీ లీడర్గా. ఇది తప్పు అంటాను నేను, పద్ధతి కాదంటాను నేను. లేని రూల్ ప్రకారం నేనే ఇస్తాను నీకు అవకాశం, మీ సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం యాజ్ ఎ స్పీకర్గా నేను అవకాశం ఇస్తాను. అంతేకాని రేలిపోయిన రూల్స్ అన్ని పెట్టి నాకు అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఎంత టైం మాట్లాడతారో అంత టైం నాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు సార్? సమయం ఇస్తామండి. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం నీకు వస్తుంది. పార్టీ లీడర్ అంటే ఒప్పుకుంటాం, ప్రతిపక్ష నాయకుడు ఎలా ఒప్పుకుంటామండి? చట్టం ఒప్పుకుంది కదా. ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190(4) అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. ఎలా కోరలేదు, లీవ్ లెటర్ ఇవ్వలేదు. మొన్న ఎవరో ఒక విలేకరి ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారులే పాప అని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది. సో మరి అది ఆయన లీవ్ పెట్టే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇది కారణం, నేనేదో కోర్టులో నోటీసులు ఇప్పించాను, సమన్లు ఇప్పించాను స్పీకర్ గారికి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి అనేది చెల్లదు. లీవ్ లెటర్ సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే అది స్పీకర్ గారు ఒప్పుకుంటే అందులో సహేతుకత ఉంటే ఉంటుంది. అదర్వైజ్ 60 రోజుల్లో 61వ రోజు సభ నడుస్తూ ఉంటే డెఫినెట్గా అది పెట్టాలి. చూద్దాం మరి. ఆయనతో పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రావద్దు అనేది ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలా? ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలి? లేదు, ఎవరి లెటర్ వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చుకోవాలి. సామూహిక లీవ్ లెటర్ అంటే అది మళ్ళీ బోగస్ కింద వస్తుంది. ఎవరికాళ్ళు వారి సమస్యలు
హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఇంకోట వారి సమస్యలు వారే చెప్పుకోవాలి.